ఇక నిన్నటి నుంచి సిటీలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం బేగంపేటలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ఓవర్ టు యు. హైదరాబాద్ అంతా కూడా వాటర్ తోని జలమయమైందని చెప్పొచ్చు. ఇక లోతట్టు ప్రాంతాల విషయాలమైతే మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండా మునిగాయని చెప్పొచ్చు. చాలా కాలనీలు కూడా చూసుకున్నట్లయితే మనకు మొత్తం వాటర్ తేలి ఆడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం బేగంపేటలోని మయూరి కాలనీలో సంబంధించిన దాంట్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్ లో గత 4 రోజుల నుంచి కూడా ఈ కాలనీ అంతా కూడా మొత్తం నీళ్లతోనే తేలి ఆడుతున్నది. ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు 100 ఇండ్లకు సంబంధించిన అందరూ కూడా మొత్తం ఈ నీళ్ల మధ్యలోనే వీళ్ళు 4 రోజుల నుంచి కూడా నీళ్ల మధ్యలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ బయటికి రావాలన్నా, ఇంట్లోకి వెళ్లాలన్నా కూడా వీళ్ళు ఈ నీళ్లలో నుంచే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి, నీళ్లలో నుంచే బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం విజువల్స్ లో. ఏ ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్లాలనుకుంటే తప్పకుండా వీళ్ళు ఈ నీళ్లలో నుంచే దాదాపు మోకాళ్ళ కంటే పై ఎత్తు నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లలో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వస్తువులు కొనుగోలు చేయాలని బయటికి వెళ్లాలన్నా ఈ నీటి నుంచే బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇక 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ సంబంధించిన ఏ వెహికల్స్ కూడా ఈ కాలనీలో నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడతలేదు. మొత్తానికి ఈ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి వాటర్ ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 3-4 డేస్ నుంచి ఇలాగే ఉంది. ఇక్కడ స్థానికులను అడిగితే చెప్తారు, కానీ ఇక్కడ వాళ్ళం కాదు కదా, కార్పొరేటర్స్ కదా. అమ్మ, మీరు చెప్పండి. ప్రధానంగా అంటే ఇక్కడే మీ ఇల్లు ఉంటుంది కదా, సో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎన్ని రోజుల నుంచి? 15 సంవత్సరాల కింద వచ్చింది, ఇట్లా 4 రోజులు ఇప్పుడు మళ్ళా రాబట్టి నీళ్లు మస్తు వచ్చి మాకు ఇబ్బందులు అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, పురుగులన్నీ వస్తున్నాయి. అందులో చాలా కష్టం అవుతుంది. మంచినీళ్ళు లేవు అంటే తెస్తుండ్రు, బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు తెచ్చిస్తుర్రు, నీళ్లు వాటర్ అన్ని సప్లై చేస్తుర్రు. కానీ ఇప్పుడు ఈ రోగాలు వస్తున్నాయి కదా, ఎంత జల్దీ మంచిగా అయితే అంత మంచిది. అదే చూస్తున్నాం, బాధపడుతున్నాం 4 రోజుల నుంచి. చెప్పడం అంటే ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి ఇంట్లోకి రావాలన్నా వాటర్ నుంచి రావాల్సిన పరిస్థితి. సామాన్లు అన్ని తడిచిపోయినాయి సార్. మా ఇంట్లో వంట కూడా చేస్తలేం. 10 రోజుల నుంచి ఇట్లనే బయట తిరిగి బయట తింటున్నాం సార్. సామాన్లన్నీ ఆగమైనాయి, కాళ్ళన్నీ చెడ్డాయి, జ్వరం వస్తుంది సార్. ఊకే పనికి పోయి వచ్చినా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా జాగలేదు. మంచాలు కూడా తడిచిపోతున్నాయి సార్. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. 5-6 వేలు 10 వేలు కిరాయి కట్టినా గానీ సుఖం లేదు సార్. మాకు ఇల్లు గల్లలో ఖాళీ చేసిపోయారు సార్. చాలా కష్టం ఉంటుంది సార్. రోజు నీళ్ళలో తడిసి జ్వరంలో వస్తున్నాయి. ఇంకా రోజు ఇదే పరిస్థితి సార్ మాది. చెప్పమ్మా, అంటే నువ్వు కూడా ఇక్కడ ఉంటున్నా 4 రోజుల నుంచి చూస్తున్నావు కదా, ఇప్పటి వరకు అంటే ఎలాంటి ఈ వాటర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? 4 రోజుల నుంచి చాలా నీళ్లు ఉన్నాయి. దేనికి వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. బయట నుంచి కిందకి రాలేకపోతున్నాం. అసలు ఏం దొరుకుతలేదు. బయటకు వెళ్ళ మంచినీళ్ళు లేవు, కరెంట్లు ఉండలేదు. చాలా ఇబ్బందుల్లో ఇరుకైపోయాం. నీళ్లు బాగున్నాయి. 5 రోజుల నుంచి నీళ్లు ఇలాగే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇక్కడ 5 రోజుల నుంచి వాటర్ ఇంత ఉండదు కదా, ఏ మాత్రం తగ్గిన పరిస్థితి మాత్రం కనబడతలేదు. సో దీనికి పోయే అంటే మార్గం లేదా? ఇక్కడ నుంచి బయటకు పోయే ఓవర్ఫ్లో అయిపోతుంది సార్. ఓవర్ఫ్లో అయిపోతుంది, రివర్స్ వచ్చేస్తున్నాయి. వాటర్ మొత్తం రివర్స్ వస్తున్నాయి. మన జిఎస్ఎంసీ పరిధి వాళ్ళు మోటార్ పెట్టి తీస్తున్నారు. బట్ మళ్ళీ ఏదో కరెంట్ పోయిన సమయంలో మొత్తం రివర్స్ వచ్చేస్తున్నాయి సార్. మొత్తం వాటర్స్ అంతా రివర్స్ వస్తున్నాయి. మళ్ళీ మామూలుగా అయిపోయింది. నేను రాత్రి 11 గంటలకు నార్మల్గా ఉండే, ఇప్పుడు మళ్ళీ సేమ్ వే అయిపోయింది సార్. సేమ్ అట్లనే ఉంది, యథావిధిగా అట్లనే అయిపోయింది సార్. మొన్న అట్లనే ఉండే, ఈ రోజు అట్లనే ఉంది, గత 3 రోజుల నుంచి అట్లనే ఉంది సార్. మరి బయటికి పంపించినప్పటికీ మళ్ళీ లోపలికి రావడానికి అంటే ఎందుకు మోటార్ పెట్టి తీసేస్తున్నారు? తీసినా కాదు, ఓవర్ఫ్లో అయిపోతే మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాయి సార్. దానికి దారి నెక్స్ట్ లేదనమాట.
అంటే ఇక్కడ మనకు ఈ ఈ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఇక్కడే ఉన్నారు. చెప్పండి, గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, గత 5 రోజుల నుంచి ఈ వాటర్లోనే బయటికి వెళ్తున్నారు. మీరు లోపలికి ఇంటికి రావాలన్నా ఈ వాటర్లో నుంచి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా మేము మా కుక్కట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారితో మేము 11 మంది కార్పొరేటర్స్ మేము ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. ఈ బేగంపేట ఏరియాలో మయూరి నగర్ లో ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి అనేసి మేము విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం వాటర్ 4 రోజులు కింద చూస్తే మటుకు ఒక్కొక్క ఫ్లోర్ వరకు వాటర్ చేరిపోయాయి. దీనివల్ల ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు తినడానికి కానీ బయట ప్రయాణం చేయడానికి వాళ్ళు రోజు పనులు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి మన తరఫు నుంచి ఏమైనా సహకారాలు అందించాలని వాళ్ళు కోరుతున్నారు. సరే అని మేము కూడా ఒప్పుకున్నాము. తర్వాత మా ఎమ్మెల్యే గారు మొత్తం కార్పొరేటర్స్ అందరు ఇదంతా విజిట్ చేస్తున్నాము. ఎక్కడి వరకు ఈ ఎలాంటి చర్యలు ఆఫీసర్స్ ని కూడా తీసుకున్నాము. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ వాటర్ ని మనము ఇక్కడ నుంచి క్లియర్ చేయడానికి ఉంటదనేసి తర్వాత మా పై అధికారులతో చెప్పి ఈ నాలాకి పక్కా నాలా కన్స్ట్రక్షన్స్ చేయించాలని అనుకుంటున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా వర్షాకాలం ఎక్కువగా ఉంటే మటుకు ఇవి ఇక్కడున్న ప్రజలకి చాలా ఇబ్బంది. సో ఇది ఈ కాలనీకి సంబంధించిన పరిస్థితి చూసుకున్నట్లయితే మొత్తానికి గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నీటిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. చూడవచ్చు మనం ప్రత్యక్షంగా ఈ విజువల్స్ లో చూసుకున్నట్లయితే దాదాపు ఈ గల్లీ ఒకటే కాదు, దీని దాదాపు 4 సంబంధించిన గల్లీలు ఉన్నాయి. ఈ 4 సంబంధించిన గల్లీలో కూడా దాదాపు ఇంట్లో డోర్ వరకు నీళ్లు చేరుకున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి దాంట్లో మెయిన్ గేట్ నుంచి చూసుకున్నట్లయితే ఆ బ్లాక్ గేట్ దగ్గర మొత్తం మెయిన్ ఎంట్రన్స్ వరకు కూడా ఈ వాటర్ చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు లోపలికి అడుగు పెట్టాలన్నా వాటర్ల నుంచే ఇంట్లోకి అడుగు పెట్టాలి, ఒకవేళ బయటికి రావాలన్నా ఆ వాటర్ల నుంచే బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజుల నుంచి ఈ నీటి నుంచే బయటికి పోవడం, ఇంట్లోకి రావడం వల్ల మాకు చాలా అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అది ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడి నుంచి వాటర్ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ అంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ వాటర్ ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక కరెంటుకు సంబంధించిన సప్లై కూడా ఈ ఏరియాలో దాదాపు ఒక రోజు మొత్తం కూడా కరెంట్ సప్లైని ఆపేయడం జరిగింది. ఇక నీళ్ళని ఉండడం కారణంగా ఒకవేళ చిన్నపాటి కరెంట్ షాక్ గురైనప్పటికీ ఇక్కడ ఉన్న కాలినంతటి కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన పవర్కి సంబంధించిన అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భారీ వర్షాల కారణంగా ఈ ఏరియాలో ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.